తాడిపత్రిలో గత ఏడాది కాలంగా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల వైసీపీ నాయకులపై టీడీపీ దాడులు ఎక్కువయ్యాయని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపప్పూరు మండలం తిమ్మనచెరువు గ్రామంలో టీడీపీ నాయకుల చేతిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నాయకులను ఆయన పరామర్శించారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంలో 40 మంది వైసీపీ నాయకులపై దాడులకు తెగబడ్డారని, దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కనీసం పోలీసులు ఫిర్యాదు కూడా తీసుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. అసలు పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఏం పని చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడితే అన్ని నీతులే చెబుతూ ఉంటారని, కానీ ఆయన చేసే పనులు ఇలానే ఉంటాయని అన్నారు. నన్ను తాడిపత్రికి రానివ్వకుండా చేసేందుకు కార్యకర్తలపై ఇలాంటి దాడులు చేస్తున్నారని పెద్దారెడ్డి విమర్శలు చేశారు. నన్ను తాడిపత్రికి రానివ్వకపోయినా పర్వాలేదు, కానీ వైసీపీ నాయకులపై దాడులు ఆపాలన్నారు. రేపు ఇదే సంస్కృతి మళ్లీ ప్రారంభిస్తే ఏం జరుగుతుందో మీరే ఊహించుకోవాలని హెచ్చరించారు. నిన్నటి రోజు పొప్పూరు మండలం తుమ్మలచెల గ్రామంలో వైఎస్ఆర్సీపీ సానుభూతిపూర్లపై దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో 2-3 ఇంజూరీ అయినా కూడా సీరియస్గా ఉందని బెంగళూరు తీసుకుపోయినా కూడా ఇంతవరకు కూడా పోలీసులు స్పందించడం కానీ కేసు కూడా రాసుకోలేని పరిస్థితి ఉంది. అంటే తాడిపత్రిలో ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి తెలుగుదేశం నాయకులు కూడా చూడాల్సిన పరిస్థితి. ఆయన చూస్తే వేదాంతం చెప్తుంటాడు, ఏది పడితే అది చెప్తుంటాడు. కేవలము నన్ను తాడిపత్రికి రానివ్వకూడదు అనే ఒక ఉద్దేశంతోనే గ్రామాలలో కక్షలు లేపి ఈ విధమైనటువంటి దాడులు చేసి కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేని పరిస్థితి ఈ జిల్లాలో ఏర్పడిందంటే ఇది చాలా సిగ్గుచెట్టు. అధికారులు కూడా చూడాల, జిల్లా అధికారులు దానిపైన స్పందించి పోలీస్ అధికారులకు చెప్పి ఆ కంప్లైంట్ తీసుకొని చేసే పరిస్థితి. ఇక్కడ పేషెంట్లను అడిగితే మిమ్మల్ని డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు పోయి మీ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి అంటే దీని అర్థము మీరు డిశ్చార్జ్ అయితే గాయాలన్నీ మానిపోతాయి, మేము ఇక్కడ నుండి కూడా ఎలాంటి రిపోర్ట్లు పంపిము, మీ కేసు కూడా కట్టుకోరు అనే ఉద్దేశంతోనే వీళ్ళకు ఇక్కడ ఉండే అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్లో ఉంటే కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదే కాదు, ఈరోజు ప్రొద్దున్నే 9 గంటలకు బోయిరెడ్డిపల్లిలో మారుతి అని మోటార్ సైకిల్తో వెళుతుండగా యాడికి మండలంలో అతనిపైన దాడి చేసినారు. దీనికి అందరికీ సంకేతం ఏమంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది తాడిపత్రిలో ఉండకూడదనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళు ఈ విధంగా దాడులు చేయడము, అందరినీ ఇబ్బందులకు గురి చేస్తూ ఉండడము ఈ విధంగా జరుగుతుంది. దాదాపు ఒక 20 మందిని ఈ సంవత్సరం కాలంలో కొట్టడం జరిగింది. ఏ ఒక్కరిది కూడా కంప్లైంట్ కూడా తీసుకోవడం లే. చిన్న ఇంజూరీలు అయితే కూడా స్టేషన్కి పోతే ఏం కాలేదు పో వెళ్ళిపోండి అని పంపించడము, కేసులు కట్టుకోకుండా చేయడము, వైఎస్ఆర్సీపీ నాయకులు మీద దాడులు జరగడము, ఎప్పుడో మిడ్నైట్ వాళ్ళ ఇళ్ళ మీదకు పోయి రాళ్ళు వేయడము ఈ విధంగా జరుగుతుంది. కనీసము సామాన్య ప్రజలైనా కానీ అధికారులు చూసి వాళ్ళని రక్షించే పరిస్థితులన్నా ఉండాలి. ఆ పరిస్థితి కూడా లేదు. ఏమి చేయాలన్నా ఎక్కడ ఉండాలన్నా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ సామాన్య ప్రజలు కానీ భయపడే పరిస్థితి. నేను ఎన్నిసార్లు కూడా అధికారులకు చెప్తాను, తాడిపత్రిలో ఎప్పుడో గుంటకల్లో బంగ్యాకు ఉంది అని చెప్తాన్నారు గుత్తి రైల్వే స్టేషన్లో. ఈరోజు తాడిపత్రి నుండి అనంతపురం కూడా బంగ్యాక్ అనేది రావడం జరుగుతుంది. అందరికీ తెలుసు ఈ బంగ్యాకు వ్యవస్థ ఉంచి అందరి మీద దాడులు జరుగుతున్నాయి. నిన్న ఎన్టీవీలో వచ్చింది ఓ న్యూస్, ఏమొచ్చిందంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తెలుగుదేశం నాయకుని కొట్టినారు అని. ఎలా జరిగిండొచ్చేమో కానీ తిరిగి వాళ్ళు కూడా వీళ్ళని కొట్టిండేది కూడా చెప్పాలి కదా. అంటే అందరూ కూడా రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ ఎవరిని బెదిరిస్తే వాళ్ళ మాటలు వినుకుంటూ వాళ్ళు చెప్పిండేదే చేస్తూ పోతే అసలుకు ఏ ఛానల్ వాళ్ళకి కానీ పత్రికలకు కానీ మీద కూడా నమ్మకం పోతుంది ప్రజలకు.
మనం ప్రచురించేది, మనం చూపించేది ప్రజలు తెలుసుకుంటారు. వద్దని తెస్తే ప్రతి ఒక్కరు కూడా టీవీ పెట్టి చూస్తుంటారు. మీరే తప్పుడు సమాచారం పబ్లిక్ పంపిస్తే అది ఎంతవరకు సమంజసమో మీరు ఒకసారి చెప్పండి. ఇవన్నీ మానుకొని ఏది ఉంటే అది మీరు చేయక, చట్ట పరిధిలో ఉండేటువంటి పోలీస్ అధికారులు చేయక ఎవరు చేస్తారు? ఏదో రోజు తిరుగుబాటు అనేది జరుగుతుంది. ఆ తిరుగుబాటు జరిగినప్పుడు ఆయన చెప్తా అంటారు, మా ప్రజలు ఓరుకోడు, ఎక్స్ఎమ్మెల్యే తాడిపత్రికి వచ్చారు. అందరికీ ప్రజలు ఉంటారు, అందరికీ కూడా అభిమానులు ఉంటారు. నాకు కూడా 85,000 ఓట్లు వేసినారు. వాళ్ళ ప్రజలు నన్ను ఒప్పుకోకపోతే తాడిపత్రికి వచ్చేకి మా ప్రజలు కూడా 50 ఇట్లా ప్రతిదాడులు చేసేకు, ఇంకోదాన్ని చేసేకు ఉంటాయి. ఇవన్నీ నేను మాట్లాడితే ఏ విధంగా ఉంటుందంటే, నువ్వు తాడిపత్రికి రావడం లేదు, పోలీసు అధికారులు ఉన్నారు, రెచ్చగొట్టే వాక్యాలు మాట్లాడితే నిన్ను తాడిపత్రికి ఇప్పట్లో మేము పంపించలేము అని చెప్తారు. అయ్యా, నన్ను పంపించరు లేకపోతే లేదు, కానీ కనీసము చట్టాన్ని ఉల్లంఘించుకోకుండా చట్ట పరిధిలో మీరు ఏం చేయాలో అది చేస్తే మంచిదని చెప్పడం జరుగుతుంది.